తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి మంచి మెజార్టీ సాధిస్తాడని అన్నారు. నా ఊపిరి ఉన్నంత కాలం తెరాసను వీడేది లేదని, తెరాసలో నాకు లోటు లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు చెప్పడం సరికాదని, కేటీఆర్తో మునుగోడు ఎన్నికల విషయమై చర్చించానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పంట చేన్లలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఫారెస్ట్ సెక్షన్ అధికారి మంగీలాల్ పంట చేన్లలో పులి కాలిపాద ముద్రలను పరిశీలించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గట్టుపల్ మండలంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో సెంట్రల్ స్పెషల్ ఫోర్స్ గట్టుపల్ మండల గ్రామాల్లో బీట్ నిర్వహించడం జరుగుతుంది. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. నరసాపురం మండలం పెదమైనవాణిలంక గ్రామంలో డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ భవనాన్ని, బీచ్ ప్రాంతాన్ని, చినమామిడిపల్లి లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలను జిల్లా కలెక్టర్ జారీ చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పర దాడులు చేసుకుని కేసులు పెట్టుకుంటున్నారు. వైసీపీ నాయకులు రౌడీలతో దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని అసభ్యంగా తిడుతూ టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాలకొండ మండలం వెలగవాడ గ్రామ సమీపంలో స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలు వాసు, పుణ్యావతి దారిలో కుటుంబీకులు కనబడడంతో బండి ఆన్లో ఉంచి దిగి మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా వాహనంలో నుండి మంటలు ఎగిసిపడి కళ్ల ముందే ద్విచక్ర వాహనం కాలి బూడిదయ్యింది. విశాఖ నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన పూర్ణ మార్కెట్ బంద్ అయింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఒకరోజు బంద్ పాటించింది. మార్కెట్లోని వర్తక సంఘం సభ్యులంతా తమ దుకాణాలు మూసివేసి నిరసన తెలియజేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలకు చెప్పు చూపించిన పవన్ కళ్యాణ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. సైబర్ జాగృతి అండ్ సేఫ్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటి మహిళా కళాశాలలో సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఐజీపై 2 రోజుల సదస్సును జయేష్ రంజన్ ప్రారంభించారు. నగల వ్యాపారిని బురిడీ కొట్టించి డబ్బులతో పరారైన 4 నిందితులను అఫ్జల్గంజ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 28,19,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో అందరు చూస్తుండగా దారుణ హత్య జరిగింది. కొందరు దుండగులు నడి రోడ్డుపై యువకుడిని వెంటాడి కత్తులు, వేట కొడవలతో దారుణంగా నరికి చంపారు. కళ్ల ముందే జరిగిన దారుణం చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. జగన్ కళ్లలో పైశాచిక ఆనందం చూడడానికి వైసీపీ నాయకులు రైతుల పాదయాత్రపై దాడులకు తెగబడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. రైతుల పాదయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులను బంగాళాఖాతంలో కలిపేస్తామని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 6% ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడితే 50% ఓటింగ్ ఉన్న వైసీపీ ప్రభంజనం ఊహించలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏపీలో దుర్మార్గ పాలన జరుగుతుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. సౌత్ కొరియా అధ్యక్షుడి తరహాలో జగన్ వ్యవహరిస్తున్నారని, మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన పోలీసులు పవన్ కళ్యాణ్ ర్యాలీ సమయంలో నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించడం ఏంటి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉండే పల్లెటూరులో బాలుడి అదృశ్యం తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచడమే కాకుండా గ్రామస్తులను కలవరానికి గురి చేస్తుంది. ఉయ్యూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 13 సంవత్సరాల ప్రభుకుమార్ అదృశ్యం మిస్టరీగా మారింది.
కాకినాడ జిల్లా యానాంలో యూడీసీ ఉద్యోగాల స్కామ్ బయటపడింది. మీనాక్షి అనే మహిళ 5గురు యువతుల వద్ద నుండి సుమారు 20 లక్షల రూపాయలు తీసుకొని నకిలీ నియామక పత్రాలు అందజేసింది. మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేస్తున్నదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు.